వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి దాదాపుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇన్సోమ్నియా, నిద్రలేని సమస్య అనేది ఈ మధ్య చాలా మందికి ఉందండి. ఒకప్పుడు మనం చూస్తే 60s అంటే 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి మాత్రమే చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 20 ఇయర్స్ వాళ్ళకి కూడా ఈ నిద్రలేని సమస్య చూస్తూ ఉన్నాము. అసలు ఈ సమస్య రావడానికి కారణం ఏంటి? అదేవిధంగా యోగాలో ఎట్లాంటి థెరపీస్ ఉన్నాయి? మామూలుగా నిద్రలేమి అనేది మన లైఫ్లో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక సందర్భంలో చూసి ఉంటారు సార్. ఎందుకంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ వల్ల రేపు మన ఇంట్లో ఏదో పెళ్లి జరుగుతుంది, మన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరుగుతుంది అంటే పని భారం వల్లనో లేదంటే ఎలా జరుగుతుందో అని నిద్ర పట్టకపోవడం, టెన్షన్. మనకు మామూలుగా పెళ్లి భారం దిగింది అన్న తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని అనుకుంటాం. అలాగే మనం ఎవరికైనా అప్పు తీర్చేసిన తర్వాత కూడా నేను సుఖంగా పడుకోవచ్చు అంట. సో ప్రతిదీ అంటే మీరు ఇక్కడ గుర్తుకు తెచ్చుకోండి, ఏదైనా సరే కొంచెం స్ట్రెస్లో కానీ బర్డెన్లో కానీ ఉన్నప్పుడు తాత్కాలికంగా ఇలా జరగడం సహజమే ఎవరికైనా. కానీ మనుషులు చెప్పుకోలేనంత బర్డెన్స్ మోస్తున్నట్టే కదా సార్ రోజు నిద్ర పోవట్లేదంటే. ఒక్క నిద్ర పట్టకపోతే ఓవర్ వెయిట్ వచ్చేస్తుంది, తర్వాత ఓవర్ వెయిట్ డయాబెటీస్కి దారితీస్తుంది. ఇక డయాబెటీస్ తెలిసిందే, అది డోర్ ఓపెన్ చేసుకున్నట్టు రోగాలు రండి అని చెప్పి. సో కిడ్నీకి, కళ్ళకి, లివర్కి ప్రతి దానికి పనిచేస్తుంది. కేవలం ఒక మనిషి 6 నుంచి 7 రోజులు నిద్ర కరెక్ట్గా పోకపోతే వాళ్ళ లైఫ్లో సమస్యలు స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మనము కేవలం నిద్రపోవడానికి, చిన్నప్పుడు స్కూల్లో ఉంటే ఎంతసేపు నిద్రపోతావేంటి, లేవు చదువుకో అని అంటారు. లేదు, మీరు పనులు చేయకపోయినా సరే ప్రాపర్గా నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. హెల్త్ టిప్ అన్నమాట, హెల్త్ కోసం. సో అలా ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీసెస్. సార్, మీరు ఎవ్రీ మంత్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం మనము. సో ఏ తారీఖులలో మళ్ళీ లైవ్ సెషన్స్ ఉన్నాయి సార్? లాస్ట్ వీక్ ఫ్రైడే, సాటర్డే, సండే అంటే 26, 27, 28 ఈ 3 days లో జరుగుతుంది. ఎస్పెషల్ గా ఇన్సోమియా లాంటి రిలేటెడ్ ఉంటే వాళ్ళు ముందు వాళ్ళ పనులు లేదంటే వాళ్ళ రెగ్యులర్ రొటీన్ ఇల్లుని వదిలేసి కొంచెం మాతో పాటు ఒక 3 days ఆశ్రమం, నేచర్ లో, ప్రకృతి ఒళ్ళో వాళ్ళు గనక స్పెండ్ చేసి కొంచెం వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ని, డైట్ని, యోగాని ఇవన్నీ రీప్లేస్ చేసుకున్నట్టయితే వాళ్ళకి చాలా బాగుంటుంది. మామూలుగా మేము వేరే ట్రీట్మెంట్స్కి 3 to 4 weeks, 5 weeks తీసుకుంటాం. బట్ ఇన్సోమియా ఛాలెంజింగ్ వాళ్ళకి 3 to 4 days లో సెట్ అవుతుంది. ఓకే, 3 to 4 days లో. మేము అన్ని న్యాచురల్ థెరపీ, మెడిసిన్ కానీ ఏమి ఉండదు. మేము న్యాచురోపతిలో హైడ్రోథెరపీ, మడ్ థెరపీ, కౌ హగ్గింగ్, అదే యోగాలో క్లెన్జింగ్ ప్రాసెస్, డిటాక్సిఫికేషన్ ప్రాసెస్, మళ్ళీ మంచి సాత్విక ఆహారము, ఆవులతో గడుపుతాం. స్పెషల్ గా ఆవు ఒక రకమైనటువంటి కెమికల్స్ ని రిలీజ్ చేస్తుంది సార్. ఆ కెమికల్స్ ఏం చేస్తుందంటే మన మైండ్ ని కామ్ అయ్యే హార్మోన్స్ ని ప్రేరేపిస్తుంది అనమాట. సో ఎవరైనా సరే కొంతకాలం ఆవులతో గడిపితే, ఒక 1 hour 2 hour అట్లా గడిపితే వాళ్ళకి చాలా రిపేర్స్ జరిగిపోతాయి బాడీ. సో మనకి ఇది కూడా ఉంది థెరపీ. మడ్ థెరపీతో మీరు ఇన్సోమియాకి అయితే మంచి మడ్ థెరపీతో చాలా బాగా పనిచేస్తుంది. మడ్ ప్యాక్ అని చెప్పి ఉంటుంది. మడ్ ప్యాక్ తోని, మడ్ బాత్ తోని వాళ్ళకు ఇన్సోమియా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏ ఆసనాస్ ద్వారా అంటే ఇది వచ్చేసేసి మరీ దీర్ఘకాలికంగా ఉన్న వారికి మాత్రమైతే కాదు, ఏదన్నా టెన్షన్ వల్ల నిద్ర రాకపోతే కొన్ని ఆసనాస్ ఇప్పుడు లైవ్లో మనకు చేసి చూపిస్తారు. దీనివల్ల అయితే మనం రిలీఫ్ పొందొచ్చు. లేదు, దీర్ఘకాలికంగా మాకు ఈ ప్రాబ్లం ఉంది అని అనుకునేవారు ఉంటే ఈ నెల 26, 27, 28వ తారీఖులో మౌంట్ శంబాలా ఆశ్రమంలో లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు గౌతమ్ గారు అండ్ వారి టీం. సో అక్కడికి మీరు వెళ్ళొచ్చు. వారి కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇది అందరికీ అందుబాటులో ఉండే ఫీ మాత్రమే మేము పెట్టాము. ఎందుకంటే అక్కడ 3 రోజుల పాటు వారు ఉండడానికి, అదేవిధంగా వారు సాత్విక ఆహారం తినడానికి కూడా మొత్తం మేమే చూసుకుంటా ఉన్నాము అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా 30 days వరకు ఆన్లైన్ యోగా క్లాసెస్, అదేవిధంగా డైట్ ప్లాన్స్ కూడా ఇస్తారు. ఓకే, మనం ఒకసారి ఇప్పుడు ఈ థెరపీ ఎట్లా ఉంటుంది, యోగాసనాస్ చెప్తాం. తప్పకుండా. సో ఇప్పుడు మనము చాలా ఒక 2-3 ప్రాక్టీసెస్ చేస్తాము. మీరు ఇందులో గుర్తుంచుకోవాల్సిన కామన్ వర్డ్ ఏంటంటే మర్చిపోవడం. ఓకే, గుర్తుంచుకోవాల్సిన విషయం మర్చిపోవడం. మరి ఏం మర్చిపోవాలి చూడండి ఒకసారి. సో సార్, సింపుల్ గా వజ్రాసనంలో కొంచెం ఎండ్ ఆఫ్ ది మ్యాట్ లో కూర్చోండి సార్. వజ్రాసనంలో సో చాలా ప్రశాంతంగా కూర్చోండి. మనం చేసేదే మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి రిలాక్స్ అవ్వడానికి. సో ఈ ఆసనం చేసి అంటే ఈ పర్పసే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివ్ చేసుకోవడానికి. సో దీంట్లో నాది పర్ఫెక్ట్ రావాలి, బాగా వచ్చిందా లేదా, మరి సార్ లేరు కదా నేను కరెక్ట్ చేస్తున్నాను అని అనుకున్న అవసరం లేదు. మీరు ఎలా చేసినా అది రైటే అండి, 100కి 100 మార్క్స్. సో మీరు ఇలా వజ్రాసనంలో కూర్చొని ప్రశాంతంగా 2 చేతులు ఇట్లా ముందుకు పెట్టండి. నార్మల్గా మనం స్ట్రెచ్ చేస్తాం కదా, మీరు ఇక్కడ స్ట్రెచ్ చేయొద్దు సార్. ఎల్బో బెండ్ అయ్యే ఉండాలి. మీ ఫోర్ హెడ్ ఉంది కదా,
ఫోర్హెడ్ ఫ్లోర్ మీద ఉండాలి. ఎప్పుడైతే ఫోర్హెడ్ ఫ్లోర్ మీద ఉంటుందో మనకు మెల్లిగా మనకు ఆ ఫోర్హెడ్ దగ్గర ఒక రకమైన స్పర్శ, ఒక రకమైన ప్రెజర్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు అన్నీ మర్చిపోండి, అక్కడనే ఉండండి సార్, అక్కడనే ఉండండి. చాలా రిలాక్స్గా మీ తల నుంచి భారాలన్నీ కూడా దించేసి మ్యాట్కి ఇచ్చేసేయండి. చాలా రిలాక్స్గా ఫీల్ అవ్వండి, కళ్ళు తెరవద్దు. ఇప్పుడు మీ శ్వాసని మెల్లిగా చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైతే శ్వాస వదలడాన్ని కొంచెం లెంత్ పెంచండి, అంటే తీసుకునే శ్వాస కంటే వదిలే శ్వాస ఎక్కువగా ఉండాలి. బ్రెయిన్లో నిద్రకు సంబంధించిన ఒక వ్యవస్థ ఉంటుందన్నమాట. సో ఆ వ్యవస్థని సరిగ్గా పనిచేయనివ్వాలి అని అంటే సరి అయిన హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. అంటే మెలటోనిన్ కానీ ఈ హార్మోన్స్ కనుక ప్రాపర్గా రిలీజ్ అవుతే మనకు నిద్ర బాగా వస్తుంది. సో మన మెదడు ఆ టైంలో యాక్టివ్గా ఉండకూడదు, ఇన్యాక్టివ్గా చాలా రిలాక్స్గా ఉండాలి. ఇప్పుడు మెల్లిగా శ్వాస తీసుకుంటూ పైకి రండి సార్, వజ్రాసనంలోకి వచ్చేసాయి. మనం కళ్ళు మూసి కేవలం ఒక 1 minute చేయడం వల్లనే మీకు ఆ కళ్ళల్లో ఒక రిలాక్సేషన్ ఏర్పడుతుంది. దానిని ప్రాక్టికల్గా మీరు తెలియజేయండి సార్, మీకు ఎలా అనిపించింది? అసలు చాలా రిలీఫ్గా ఉంది. మనం ఎప్పుడైతే ఈ తల అనేది కిందికి ఇట్లా పెట్టామో ఆ ప్రెజర్ మొత్తం ఇట్లా వచ్చేసింది. అంటే ఆ బ్లడ్ ప్రెజర్ అనేది మొత్తం ఇటు సైడ్ వచ్చేసింది. ఫస్ట్ టైం కొంచెం కష్టంగా అనిపించిన తర్వాత రిలీఫ్ అయిపోయింది. రిలీఫ్ అయిపోతుంది. సరే, మాకు శశాంక్ ఆసనం కానీ ఇది కష్టం అనుకోండి, మీరు అప్పుడు ఏం చేయాలి? మీ ఇంట్లో రౌండ్ పిల్లో ఉంటుంది కదా, రౌండ్ పిల్లో కానీ లేదంటే లావున్న కార్పెట్ని కానీ ఫోల్డ్ చేసి ఈ 2 మోకాళ్ళ మధ్యలో పెట్టి దాని మీద కూర్చోవాలి సార్. అప్పుడు మోకాళ్ళ మీద ప్రెషర్ రాదు, ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ప్రాక్టీస్. సెకండ్ ప్రాక్టీస్, ఇదే ఆసనంలో ఉండండి, నేను జస్ట్ బ్రీత్ చూపిస్తాను సార్. బ్రీత్ చూపించిన తర్వాత ఆ బ్రీత్ని పడుకొని మనం చేయాలి. ఓకేనా? సో మీ కుడి చేయిని పొట్ట మీద పెట్టండి సార్, ఎడమ చేయిని చెస్ట్ మీద పెట్టండి. ఇప్పుడు మీరు శ్వాస నిండుగా తీసుకోవాలి, కంప్లీట్గా వదలాలి. మీరు శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు కేవలం మీ పుట్ట మాత్రమే కదలాలి సార్. మీ ఎడమ అరచేయి కదలకూడదు, అంటే చెస్ట్ కదలకూడదు, ఓన్లీ అబ్డామిన్ మాత్రమే కదలాలి. కళ్ళు మూసుకోండి, స్మైలీ ఫేస్, చాలా ప్రశాంతంగా. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను సార్, దాని ప్రకారం చేయండి. నౌ స్లోలీ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, అబ్డామిన్ బల్జెస్ అవుట్ లైక్ ఎ బిగ్ బెలూన్. ఒక బెలూన్లా పొట్ట కంప్లీట్గా బయటకు రావాలి. ఇప్పుడు స్లో ఎగ్జేల్, ఎంప్టీ యువర్ లంగ్స్. పొట్ట మొత్తం లోపలికి లాగండి, ఎడమ చేయి కదలకూడదు. ఇంకొకసారి చేద్దాం సార్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, కంప్లీట్ అబ్డామిన్ అవుట్ సైడ్ లైక్ ఎ బిగ్ బెలూన్ బ్లోయింగ్ అవుట్. నౌ స్లోలీ శ్వాస వదులుతూ పొట్ట లోపలికి తీసుకెళ్ళండి. लंबी से सांस अंदर लीजिए, धीरे से छोड़ दीजिए. రిలాక్స్. ఇప్పుడు మెల్లిగా మీ 2 చేతుల్ని మోకాల మీద పెట్టుకోండి. దీనిని అబ్డామినల్ బ్రీతింగ్ టెక్నిక్ లేదంటే డయాఫ్రామటిక్ బ్రీతింగ్ అంటారు సార్. ఇప్పుడు ఈ ఆసనాన్ని పడుకునే ముందు, ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే బ్రీతింగ్ అండ్ ఆసనం మీరు బెడ్ మీద పడుకునే ముందు చేయాలి. సో వజ్రాసనం నుంచి రిలాక్స్ అయ్యి, నేను ఇది ఫిజికల్గా ఒకసారి చూపిస్తాను సార్, దాని తర్వాత మనం డెమోన్స్ట్రేషన్ చేద్దాము. సో ఫస్ట్ పడుకోవాలి, అయితే ఇది శవాసన వేయకూడదు. సో పూల్ పోజ్ అంటారు అనమాట. లెగ్స్ని ఫోల్డ్ చేసి ఇట్లా చేతుల్ని ఇట్లా పక్కకు పెట్టేసుకోండి. సో దీనిని పూల్ పోజ్ అంటారు సార్. కాళ్ళని ఫోల్డ్ చేసి చేతుల్ని ఇట్లా పెట్టుకోండి. సో ఇది ఎందుకు తీసుకున్నామంటే ఇది చేయడం వల్ల ఎవరికి ఎలాంటి ఆటంకం ఉండదు శరీరంలో. చాలా కంఫర్ట్. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఈ పూల్ పోజ్ చేసిన తర్వాత మీ స్పైనల్ అడ్జస్ట్మెంట్ ఆసనం చేయాలి. దీనిని పూల్ పోజు లేదంటే సేతు బంధాసన అంటారు. సో మీ హిప్స్ని కంప్లీట్గా లిఫ్ట్ చేయాలి. మెల్లిగా మీ హిప్స్ని కంప్లీట్గా ల్యాండ్ చేయాలి. ఒక 3 to 4 times చేస్తే మీ స్పైన్ ప్రిపేర్ అయిపోతుంది సార్. ఇంకొకసారి చేద్దాం మంచిగా అర్థం అవ్వడానికి అందరికీ. మెల్లిగా శ్వాస తీసుకుంటూ స్పైన్ అప్, శ్వాస వదులుతూ మెల్లిగా స్పైన్ డౌన్. ఇప్పుడు ఇలా 1-2 అంటే 2-3 సార్లు చేయగానే స్పైన్ ప్రిపేర్ అయిపోతుంది. అప్పుడు మీ కుడి చేయిని పొట్ట మీద పెట్టుకోవాలి, ఎడమ చేయిని చెస్ట్ మీద పెట్టుకోవాలి. సో ఇందాక చేసాం కదా సార్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అబ్డామినల్ బ్రీతింగ్ ఇక్కడ చేసుకోవాలి. అయితే
మనము ఈ ప్రాక్టీస్ని 7 minutes చేయాలి సార్. మనం ప్రేక్షకుల కోసం ఒక 2-3 times చూపిద్దాము. 7 minutes చేస్తే మీకు సెకండ్ థర్డ్ మినిట్లో మీరు ఆల్రెడీ నిద్రలో ఉంటారు. ఓకే, ఇందులో ఇప్పుడు మనం చేసే వాటిలో అన్ని చేయాలంటే ఏది చేసినా పర్లేదు నిద్ర రావడం కోసం? ఈ నిద్ర రావడం కోసం మెయిన్ ఇదే సార్ ఆసన. ఫస్ట్ ఆసనం అనేది డే టైంలో ఎప్పుడన్నా మైండ్ రిలాక్సేషన్ కోసం చేసుకోవచ్చు, నిద్ర కోసం. ఇది రాత్రిళ్ళు స్పెషల్గా చేయాలి సార్. ఓకే, మీ పొట్ట మీద, మీ నేవల్ మీద రైట్ హ్యాండ్, చెస్ట్ మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టి మీ ఎల్బోస్ నేల మీద రెస్ట్ ఇచ్చేసేయండి సార్. ఇది మనం మంచిగా హ్యాపీగా బెడ్ మీద కూడా చేసుకోవచ్చు. దీనికి ఫుడ్తో సంబంధం లేదు సార్. కాకపోతే ఎర్లీ డిన్నర్ చేసి ఒక 3 hours గ్యాప్ ఇస్తే బెటర్. సో ఇన్హేల్ అబ్డామిన్ అప్, ఎక్సేల్ అబ్డామిన్ డౌన్. ఇంకొకసారి 2 బ్రీత్ ఇన్ అప్, స్లో బ్రీత్ అవుట్ డౌన్. ఇలా మనం చేసిన తర్వాత మెల్లిగా చేతులు నేల మీద పెట్టి కాళ్ళు స్ట్రైట్ చేసి అలానే నిద్రపోవచ్చు సార్ బెడ్ మీద. రిలాక్స్. ఇలా చేసేసుకుంటే మనకు నిద్ర వచ్చేస్తుంది. మామూలుగా మనం ఏం చేస్తాం సార్, వీడియోలు చూసుకుంటూ యోగా చేస్తాం, లేదంటే మనం టీవీలో ఆన్ చేస్తాం. ఈ ఒక్కటి మాత్రం చూసుకుంటూ చేయకండి, ఆల్రెడీ చూసేసిన తర్వాత చేయండి. ఓకే, ఎందుకు అంటే ఇది పర్ఫెక్ట్గా రావాలంటే ఒక్క కండిషన్ మీరు అందరూ ఫాలో అవ్వాలి. ఈ ప్రాక్టీస్ చేయడానికి ముందు ఏదైతే 2.5 to 3 hours ముందు డిన్నర్ చేయాలన్నానో, ఈ ప్రాక్టీస్ కంటే 35 to 40 minutes ముందు మీ ఫోన్ పక్కన పెట్టేసారు. ఓకే, ఓన్లీ ఫోన్ పక్కన పెట్టి ఈ ప్రాక్టీస్ చేస్తే మీకు డే 1 మంచి నిద్ర వస్తుంది. మీరు మార్నింగ్ లేచిన తర్వాత మాకు కామెంట్ చేయండి నిద్ర వచ్చిందా లేదా. అంతే కదా సార్, పాపం వాళ్ళకి రిజల్ట్ రావాలి, మన కామెంట్ చేయడానికి డివియేట్ అవ్వకుండా ఉండడానికి. సో అలా అన్నమాట. ఓకే, ఈ నెల 26, 27, 28వ తారీఖులలో మౌంట్ శంబాలా ఆశ్రమంలో ఈ ఇన్సోమ్నియా ప్రాబ్లమే కాదు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి కూడా ఛాలెంజింగ్గా తీసుకొని మేము వారికి ఒక టైం పీరియడ్ పెట్టి మరి అంటే 1 monthలో ఖచ్చితంగా 10 kgs వెయిట్ లాస్ అయితే మేము చేస్తామని చెప్పేసి గౌతమ్ గారు చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే గౌతమ్ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. సార్తో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.